ఇలాంటి వైరల్ ట్రాన్సిషన్స్ అంతా క్యాప్కట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా మీ వీడియో క్లిప్స్ క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీ సెకండ్ క్లిప్ దగ్గరికి వెళ్ళి సెకండ్ క్లిప్ని సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఎక్కడ ట్రాన్సిషన్ కావాలో అక్కడ మీ కన్సర్న్ని పెట్టేసి ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఫ్రీజ్ కొట్టేసేయండి. ఇప్పుడు మీ ఫ్రీజ్ చేసిన క్లిప్ని తీసుకొని అక్కడ కింద స్క్రోల్ చేస్తే అక్కడ ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. ఆ ఓవర్లే ఆప్షన్ కొడితే కిందికి వచ్చేస్తుంది. ఆ కింది పార్ట్ని తీసుకొని ఫస్ట్ క్లిప్కి సెకండ్ క్లిప్ ట్రాన్సిషన్కి దగ్గర అడ్జస్ట్ చేసేసుకోండి. అలా మీ ఫస్ట్ క్లిప్కి సెకండ్ క్లిప్కి అడ్జస్ట్ చేసుకుంటూ రండి. అండ్ అక్కడ మీకు కరెక్ట్గా రావాలి. అండ్ మీ కింద క్లిప్ని సెలెక్ట్ చేసుకొని అండ్ కిందనే స్క్రోల్ చేస్తే కట్అవుట్ అని ఉంటుంది. ఆ కట్అవుట్ దగ్గరికి పోతే రిమూవ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో మీ కట్అవుట్ని రిమూవ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీ కట్అవుట్ రిమూవ్ అయిన తర్వాత కింద క్లిప్ లాస్ట్కి వచ్చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ కీ ఫ్రేమ్ పెట్టేసి అండ్ మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఇట్లా సైడ్ నుంచి కావాలంటే సైడ్ నుంచి, కింద నుంచి కావాలంటే కింద నుంచి, మీకు అలా అంటే అలా పెట్టుకోవచ్చు ఎటు నుంచి ట్రాన్సిషన్ కావాలో. అండ్ నేనైతే కింద పెడుతున్నాను. అండ్ బూమ్. ఇంకేమైనా ఎడిట్స్ కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం ట్యూటోరియల్ మొత్తం పెట్టేస్తాను.